హలో అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో గేరాలు తయారు చేస్తున్నాం చేపలు పట్టడానికి. ఇది ముళ్ళు అనమాట. ఇప్పుడు మేము ఫిషింగ్ కానీ వెళ్తున్నాం, తయారు చేస్తున్నాం. ఆయుధాలు ఇవే అనమాట, నాటు గేరాలు. మా ఊరు అక్కడ వద్దురా, చేపలు రాలేదు అనుకో బెండ్లే కడదాం. తేలితే కదరా తేలితే గేలాలు ఇద్దరం దోస్తులురా, దోస్తులు కంపమ్మ రెండు చాలులే. ఇది కూడా బెండ్లు అంటాం మేమైతే. చేప మనల్ని అదే ఎర్ర తింటుందా లేదు దీని ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే నీటిలోకి వెళ్ళిపోద్దా అప్పుడు లాగేస్తాం. చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ముడేది అనుకోకుండా తెయిపోయింది, మళ్ళీ ఇంకో సెట్ అవుతుందా. సరేనా దాని వీడియో ఆఫీస్ లాస్ట్లో కంప్లీట్ చేసి వీడియో అక్కడ ఆపం కదా, దీని నుంచి మళ్ళీ రా. ప్రజెంట్ అయితే అయిపోయింది. ఇదనమాట గేలం తయారు చేసాం ఫిషింగ్కి. ఇలా మా బామ్మర్ది ఇదే మా బామ్మర్ది అనమాట. చిన్నప్పటి నుంచి ఇలాగే స్కూల్లో ఎగ్గొట్టి స్కూల్లో ఎగ్గొట్టి సైకిల్ తిరిగి ఎలాంటి తయారు చేశారు ఇదనమాట. ఇంకా ట్రైన్ అయితే వచ్చామన్నమాట. ఇదే మా ఏరు, ఇదనమాట మా ఏరు. ఇదనమాట మా ఏరు. ఇప్పుడు ఇంకో చేపలకైతే వచ్చాం. ఇంకో ఎర్ర అయితే పెట్టాం ఆల్రెడీ ఫస్టే. ఇవన్నీ ఇంకా ఎర్రలు పెట్టాం అనమాట. నేను మా బామ్మర్ది గురించి ఇక ఇప్పుడు చేపలు పడతాం చూడండి. లోన్ వేసాం, గ్యాలం వేసాం లోన్. వైట్ కలర్ ఉంది, ఆ వైట్ కలర్ ఉన్నాయి కదా, అవి లోన్కి వెళ్తే చేప పట్టుకున్నాను అనమాట. చూడండి వీడియో ఎక్కడ కనబడుతుందా. 2 గంటలు అవుతుంది. ఎలాగో వచ్చి ఒక్కసారి కూడా కొట్టలేదు చేప, ఏటో మరి తెలియదు. 2 గంటలు అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చి ఒక్కరు కూడా ఒక్క చేప కూడా పట్టలేదు అనమాట. ఏటో ఇవాళ దేవుడా కన్నించు చేపలు రావాలి, మళ్ళీ వెళ్ళిపోతాం డ్యూటీకి. అందుకని ఇప్పుడైతే అక్కడ చేపలు పట్టలేదు అనమాట, ఒక్కరు కూడా పట్టలేదు. ఇప్పుడు వచ్చి 2.5 hours అవుతుంది. సో అందుకని చెప్పి ప్లేస్ చేంజ్ అవుతుంది అనమాట. ఇంకో దగ్గరికి వెళ్తాం రండి. చూడండి అనమాట, పాత లొకేషన్ అటువైపు ఇంకా మామూలుగా మళ్ళీ కొత్త లొకేషన్ చూస్తాం. ఇది ఇది న్యూ లొకేషన్ 3 అనమాట. ఇది చూద్దాం, ఇక్కడ పడితే పడపోతే నీరు ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ చూపెట్టాలి. అలా వినయ్ కూడా ఆడికి కూడా కాబట్టి చూసారా కొడుతుంది. అది చేప అయితే పట్టుకుంది అనమాట. కిందన ఎర్రని తింటుంది, కాకపోతే లోన ముంచలేదు. ఎప్పుడు ముంచుతుందా అని చూస్తున్నాను కానీ ముంచట్లేదు. అది 3 గంటల నుంచి సేమ్ అదే పరిస్థితి. అందుకే ప్లేస్ మారాను. ఇక్కడ కూడా సేమ్ అదే. మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చాను. ఇక్కడ కూడా సేమ్ ఇంకా అలాగే చూసారా, సేమ్ అలాగే కొడుతుంది, కాకపోతే ముంచట్లేదు. అదనమాట. ఏదో మొన్న అయితే పడ్డాయి ఫుల్గా చేపలు, ఈరోజు మాత్రం పడట్లే, ఎందుకో మరి తెలియట్లేదు. నేను అడుగుతాను అన్నీ వెళ్ళి కాపాడండి. ఏంటంటే చిన్న
అక్కడ గేలలు తీస్తుంటే చేపలు పట్టలేదు. గత మూడు గంటలు అయిపోతుంది అనమాట. 3 గంటలు అయిపోయింది. ఇప్పటికొచ్చి ఒక్క చేప అనేది పట్టలేదు. సో అందుకనే ఇంకో చిన్నపిల్లలు వేటకొచ్చాం ఇవి అనమాట. ఇప్పుడు చూడండి ఎలా పడుతున్నా. తీరా ఆల్రెడీ పట్టిస్తాం. గురికి నువ్వు తీయన్యా దగ్గర తరుణం అన్యా. నేను జూమ్ తీసి చేస్తున్నాను అన్యా వీడియో ఆల్రెడీ. 3 ఎల్ల 4 ఎల్ల 5 ఎల్ల ఉన్నాయి. దగ్గర ఓకే. ఆహా చేపలు ఎన్ని వచ్చాయి చూద్దాం. ఎన్ని వచ్చాయి. ఇది బా 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 సూపర్ సూపర్ జాగ్రత్త పట్టుకుని ఎత్తే. పెద్ద చేప పడింది. పడింది. ఫస్ట్ చిన్న తీసే. ఇవరా పడిందా? తను ఇక్కడ తీసుకురా. బాటిల్ అవుతుంది తిట్టి. ఎందుకు ఎలా చేస్తున్నారు అనుకుంటారా? ఏం చేస్తాం బ్రో, సరదా కావాలి మాకు. ఒకటి పెద్ద ఎగిరిసిందిరా. ఇక్కడ ఉంటుంది గోమ జల్లేసోటి. మా సరే చేప అవుదాం. ఇది అయితే చూపించు. ఎగిరిపోయిందా? లేదు ఇంకా ఉన్నాయి. ఈ గ్రూప్ అవుతుంది. ఫస్ట్ అది వేసాను చూపించి చచ్చిపోతాయి. చూసారు కదా మా చేపల వేట. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కన్ఫర్మ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ చేప పిల్లలు ఎందుకు పెట్టారంటే మా అక్కల పిల్లల కోసం వాళ్ళు అడుగుతారని, మాయా చేపలు తెచ్చావని అలా ఆడుకుంటారని చెప్పేసి ఇంకా గుంటలని కనబడితే పట్టాను అనమాట. అది ఆ కవర్ కూడా మేము తేలేదు, పక్కన దొరికిన కవర్తో పెట్టాను. చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కన్ఫర్మ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను. జై హింద్.